కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంటరానితనం నిర్మూలనకు అణగారిన వర్గాల శ్రేయస్సుకు కృషి చేసిన అభ్యుదయవాది అంబేద్కర్ అని కీర్తించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. తుమ్మలపల్లి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలతో ఘన నివాళులర్పించిన మంత్రి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్లడి. రాజరాజేశ్వరిపేటలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు అలంకరణ చేసి రంగులు వేయించి శోభయమానంగా చేశామని వెల్లడి. నియోజకవర్గంలో సమస్యలపై పార్టీలకు అతీతంగా పనిచేస్తామని స్పష్టీకరణ. ఎస్ఎస్ఎస్ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో సితారా గ్రౌండ్స్ లో క్రికెట్ టోర్నమెంట్ జరగడం యువతకు ఆనందం కలిగించే విషయమని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ వెల్లడి. సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి ఎన్వి రమణకు మన సెక్రటరియట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజా రమేష్ టీం సభ్యులతో ఘనంగా సత్కారం. జర్నలిస్టులకు సత్కారం చేయడానికి వచ్చిన పూర్వ జర్నలిస్ట్ రమణ గారికి ఘన సన్మానం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలు ఆదర్శాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. భారతదేశ ప్రజలకు ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి అన్న విషయం తెలిసిందేనని, ఆయనకు దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పిస్తున్నారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు అలంకరణ చేసి రంగులు వేయించి శోభయమానంగా చేశామని చెప్పారు. నియోజకవర్గంలో సమస్యలపై పార్టీలకు అతీతంగా పనిచేస్తారని స్పష్టం చేశారు. యావత్ భారతదేశానికి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి అని తెలిసిన విషయమే. జయంతి సందర్భంగా మన పశ్చిమ నియోజకవర్గంలో అంబేద్కర్ గారికి ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా మనం అలంకరణ చేసుకొని మరి రంగులు వేసుకొని అంతా చేసేది ఒక పండగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మనం ఎమ్మెల్యేగా లాస్ట్ ఇయర్ నేను ఈ టైంలో క్యాన్వర్స్కి ఓట్లు అడగడానికి వచ్చాను. ఆ రోజు కూడా నేను ఆ విగ్రహాలు చూసి చాలా బాధపడ్డాను. కాబట్టి ఈరోజు అలా ఉండకూడదని అందంగా మనం అలంకరించుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా 57,000 ఓట్లు మన ప్రత్యర్థికి వచ్చినాయి. ఆ రోజు నాకు 47,000 ఓట్లు మెజార్టీతో గెలిచారు. 57 అంటే పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను ఎమ్మెల్యేను కాబట్టి అందరూ కూడా నాతో వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పి పని చేయించుకోవాల్సిందిగా ఇంకొకసారి మనవి చేస్తూ, ప్రత్యర్థులకు కూడా గమనించవలసిందిగా మాజీ ఎమ్మెల్యేలు కూడా అనవసరమైన విమర్శలకు వెళ్లకుండా ఒక కార్యసాధనలో అంటే ఎప్పుడూ కూడా కన్స్ట్రక్టివ్ మెథడ్లో వెళ్ళాలి. కాబట్టి కన్స్ట్రక్టివ్గా ఏమైనా సలహాలు సంప్రదింపులు ఉంటే ఈరోజు కౌన్సిల్, మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. కార్పొరేట్స్ అందరినీ రమ్మంటున్నాను నేను. ఎమ్మెల్యేగా రండి, అందరం కలిసికట్టుగా పని చేసుకుందామని మీ ద్వారా మరొకసారి నేను వాళ్ళందరూ కూడా మనం చేస్తాను, వచ్చి కలిసి పని చేసుకుందామని. ఎస్ఎస్ఎస్ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో సితారా గ్రౌండ్స్ లో క్రికెట్ టోర్నమెంట్ జరగడం యువతకు ఆనందం కలిగించే విషయమని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ వెల్లడించారు. కేశినేని శివనాథ్ ఫౌండేషన్, సుజనా ఫౌండేషన్, ఎంకే బేగ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ పోటీలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ సితారా గ్రౌండ్ లో క్రికెట్ ఆట పోటీలు అనేది నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ యొక్క పోటీలకి ఆర్గనైజేషన్ గా అనిల్ ఫ్రెండ్స్ యూత్ అంతా కూడా SSS క్రికెట్ లీగ్ అని చెప్పి దాదాపు 32 టీమ్స్ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సితారా గ్రౌండ్ లో ఈ యొక్క 10 రోజులు ఆటలు ఆడటం జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే మనకి IPL మ్యాచెస్ జరుగుతున్నాయో భారతదేశంలో, అలాగే క్రీడని ప్రోత్సహించాలని చెప్పి క్రికెట్ కి ముఖ్యంగా ఎక్కువగా అంటే అట్రాక్షన్ ఉండటం వల్ల ఈ యొక్క మ్యాచ్ కి అలాగే మొత్తం టోర్నమెంట్ కూడా మన కేశినేని శివనాథ్ ఫౌండేషన్ తరఫున, అలాగే సుజనా ఫౌండేషన్ తరఫున, అలాగే ఎంకే బేగ్ నజ్మా బేగం ట్రస్ట్ తరఫున ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా యువతకు ప్రోత్సాహం చేయాలి. వాళ్ళందరినీ కూడా ఇలాంటి క్రికెట్ యాక్టివిటీస్ లో
భాగస్వామి చేయాలి. ఈ యొక్క సమ్మర్ వెకేషన్ లో వాళ్ళందరిని కూడా మనం అందరూ కూడా ఎంకరేజ్ చేసి ఈ యొక్క స్పోర్ట్ ని పెంచుకుంటూ వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంతో పాటు ఒక స్ఫూర్తిదాయకమైన మన స్పోర్ట్ కూడా వాళ్ళకి అందజేసే విధంగా ఈ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం అనేది మేమందరూ కూడా ఆలోచన చేశాం. అయితే ఈ యొక్క ట్రిపుల్-ఎస్ క్రికెట్ లీగ్ అనేది ఇవాళ 14వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 22వ తారీఖు వరకు మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు మనకు వచ్చేటప్పటికి 28 మ్యాచెస్ వరకు వచ్చే అవకాశం ఉంది. మీరందరూ తెలుసు ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా ఈ యొక్క మన పశ్చిమ నియోజకవర్గం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క టీంని కూడా నేను అభినందిస్తూ స్వాగతిస్తూ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆట పోటీల్లో గట్టి కృషి చేసి వాళ్ళందరూ కూడా మంచి పోటీ పడాలని చెప్పి మంచి స్పోర్టివ్ గా తీసుకోవాలని చెప్పి మనందరం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ యొక్క క్రీడని ఏర్పాటు చేసిన మన అనిల్ యూస్ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఇక్కడ ట్రిపుల్-ఎస్ క్రికెట్ లీగ్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. ఈ రోజున అంబేద్కర్ గారి ఫోటోకి పూలదండలు వేసి నివాళులు అర్పించి అనిల్ ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి ఈ రోజున ఇక్కడ క్రికెట్ లీగ్ మ్యాచెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. 32 టీంలు రావడం జరిగింది. ఈ ప్రతి టీం కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఎవరు గెలిచినా కానీ అందరు గెలిచినట్టే, ఎవరు కూడా అంతా స్పోర్టివ్ గా తీసుకొని చక్కగా ఒక ఫ్రెండ్లీ మ్యాచెస్ గా చక్కగా ఆడుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఇది ఫౌండేషన్స్ ద్వారా సుజనా గారి ఫౌండేషన్, అలాగే కేశినేని చిన్ని గారి ఫౌండేషన్, అలాగే ఎంకే బేగ్ గారి ఫౌండేషన్ ద్వారా ఈ క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా దళితులంతా అంబేద్కర్ జయంతి ఒక పండుగలా జరుపుకుంటారని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు నేడు సమాజంలో గర్వంగా బ్రతకగలుగుతున్నారంటే అది అంబేద్కర్ వలనేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14వ తారీఖు అంటే దళితులందరికీ కూడా ఒక పండగ. ఈ రోజున మా సంఘ సంస్కర్త మానవతావాది ఈ రోజు అందరికి కూడా మానవత విలువలు ఉన్నాయనంటే మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్థానికంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 49వ డివిజన్ లో పెద్దలందరూ కూడా కలిసి ఇక్కడ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి ఫలాలు ఏదైతే ఉన్నాయో, ఈ రోజున నేను కూడా ఒక దళిత బిడ్డగా రిజర్వేషన్ లో 2 సార్లు విజయవాడ మహానగరంలో కార్పొరేటర్ అయ్యానంటే ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ పుణ్యమని చెప్పి ఈ రోజున తలుచుకుంటూ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ రాబోయే కాలంలో దళితులందరూ కూడా ఏకమై ఈ రోజున రాజ్యంలో ఏదైతే ఏ ప్రభుత్వం ఉన్నా సరే దాంట్లో అగ్రపీఠం దళితులందరూ కూడా ఉండాలని చెప్పి, అలాగే రాబోయే కాలంలో నగరపాలక సంస్థలో కూడా అగ్రపీఠంలో దళితులందరూ కూడా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఏదైతే ఈ రోజున ఏప్రిల్ 14వ తారీఖున ఉండడమే కాకుండా రాబోయే కాలంలో రాష్ట్రంలో కొందరు ఐఏఎస్లు సహచార ఉద్యోగులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ విధానాలను మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ హెచ్చరించారు. 95% మార్గదర్శకులుగా నిలుస్తున్నారని, 10% మాత్రమే ఉద్యోగుల్లో ఘర్షణ వాతావరణం నెలకొల్పుతున్నారని వెల్లడించారు. ఉద్యోగస్తుల సంఘం ఆధ్వర్యంలో జూన్ నెలలో పెద్ద ఎత్తున కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు హాజరవుతారని చెప్పారు. నా పేరు కేఆర్ సూర్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. రమేష్ కుమార్ గారు మా ప్రధాన కార్యదర్శి గారు, ఈరోజు మిగతా వాళ్ళంతా మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ రాష్ట్రంలో అత్యంత సంఖ్యాబలం కలిగిన సభ్యత్వం కలిగిన అధికారిక సభ్యత్వం కలిగిన సంఘంగా ఆఫీస్ సబార్డినేట్ నుంచి రాష్ట్ర స్థాయి కేడర్ అధికారి వరకు అందరికీ ప్రాతినిధ్యం వహించేటువంటి సంఘం. ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుపుకొని కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుని వాటి మీద పత్రికాముఖంగా ఉద్యోగులకి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రథమంగా మా సంఘం యొక్క కాలపరిమితి జూన్ నెలలో, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సంఘ కాలపరిమితి జూన్ నెలలో ముగుస్తుంది కాబట్టి జూన్ నెలలో 5, 9, 11,
13 లేదా 15 ఈ 5 తేదీల్లో ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కన్వీనెంట్ అయితే వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి విజయవాడలో మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఈరోజు మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. దీనికి సుమారుగా 26 జిల్లాల నుంచి తాలూకా స్థాయి నుంచి మా సంఘ ప్రతినిధులు మరి క్రియాశీలక సభ్యులు మా సంఘంతో కలిసి పనిచేసేటువంటి అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు 10,000 మంది ప్రతినిధులు హాజరవుతారని ప్రాథమికంగా ఈనాటి కార్యవర్గ సమావేశంలో అభిప్రాయపడటం జరిగింది. అలాగే ఈరోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు గత 5 సంవత్సరాలుగా పేరుకుపోయి అవి సుమారుగా 25,000 కోట్ల రూపాయలు అక్యుములేట్ అయిపోయినటువంటి నేపథ్యంలో మరి ఆనాడు మేము ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల్ని చట్టబద్ధం చేయమని కోరామని, జీతాలు పెన్షన్లు 1వ తారీఖు ఇచ్చేదానికి చట్టం చేయమని గవర్నర్ని కలిసామని, మా సంఘం మీద, నా మీద, వ్యక్తిగతంగా నా కుటుంబం మీద నాటి ప్రభుత్వం చేసినటువంటి అరాచకం, దుర్మార్గం మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏదైతే మా సంఘం ముందు చూపుతో చెప్పిందో, చదువుతో పాటు విద్యార్థులకు వైద్యం కూడా అందించాలన్న లక్ష్యంతో విద్యాంజలి స్కూల్ నిర్వాహకులు పుప్పాల శ్రీనివాసరావు కృషి చేయడం అభినందనీయమని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యాంజలి స్కూల్లో ఉచిత వైద్య శిబిరంలో వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్లను ఆయన అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వించిపేటలో విద్యాంజలి విద్యా సంస్థ యొక్క యజమాని అయినటువంటి మన శ్రీనివాస్ గారు, అలాగే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా పిల్లలకి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడ పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి ఏ రకమైన మంచి విద్యతో పాటు వైద్యం కూడా ఎంత అవసరం అనేది గుర్తించి అనేక మంది డాక్టర్లను పిలిపించి ఈరోజు ముఖ్యంగా మా శ్రవణ్ గారు కానీ, సాయి దీపక్ కానీ, అలాగే తేజ కానీ అందరు చాలా మంది డాక్టర్స్ ఈరోజు పిల్లల కోసం ఒక గైనకాలజీ, ఒక డెంటిస్ట్, తర్వాత ఒక జనరల్ మెడిసిన్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పిల్లల కోసం మెరుగైన సేవలు అందిస్తారని ముందు వచ్చిన వాళ్ళందరూ ముందుగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఒక వైద్య కాదు, ఇక్కడ మనకు వాళ్ళు అందజేసేది మెడిసిన్స్ కూడా ఫ్రీ మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా వైష్ణవి విద్యా సంస్థల యజమాని అయినటువంటి నాని గారు రావటం, వాళ్ళ యొక్క సేవలు మన ఈ విద్యా సంస్థలు కూడా అందించడం అనేది వాళ్ళని కూడా అభినందిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క యాజమాన్యానికి, మేనేజ్మెంట్కి, విద్యాంజలి సంస్థ యొక్క వాళ్ళ టీచర్స్ అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా పిల్లలందరూ కూడా మీరందరూ బాగా ఆలోచన చేసి ఒక విద్య, వైద్య 2 అందిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే డాక్టర్ల బిఆర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారమే పాలన సాగించారని, కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగానికి కోట్లు పొడుస్తున్నారు సందర్భంగా మల్లాది విష్ణు ఘాటుగా విమర్శించారు. 134వ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆఫీసులో ఘనంగా చేయడం జరిగింది. డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, రాజ్యాంగ రూపకల్పన ఇవన్నీ కూడా చాలా మనకి భారతదేశానికి ఒక గర్వకారణం అన్నమాట. ఎందుకంటే ఆయన ఓటు హక్కు కల్పించడం కానీ, భవిష్యత్తులో ఆయా వర్గాల వారికి వారి హక్కుల్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పడం కానీ, సమసమానత్వం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే భవిష్యత్తు భారతదేశానికి ఆయన ఆలోచన విధానం బాగా ఉపయోగపడింది. బాగా ఉపయోగపడటమే కాదు, ఆయన భారతదేశంలో జన్మించినప్పటికీ కూడా యావత్ ప్రపంచం అంతా కూడా కొనియాడబడినటువంటి నాయకుడు అంబేద్కర్ గారు. అంబేద్కరిజం ఈరోజు ఖచ్చితంగా భారతదేశంలో దురదృష్టం ఏంటంటే మన పార్లమెంట్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఆయన గురించి విమర్శించింది. అది చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు
ఆంధ్రప్రదేశ్ అంటే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగం ప్రడవిల్లింది, ముందడుగు పడింది. రాజ్యాంగం ప్రకారమే మేము పరిపాలన చేసాం. మహిళా సాధికారత కానీ, అందరూ చదువుకోవడం కానీ, అందరికీ కూడు 30 లక్షల ఇళ్ల నిర్మాణం కానీ, అమ్మఒడి కానీ, ఇట్లాగా సామాజిక రుగ్మతలు లేకుండా ఆర్థిక స్వావలంబన అందరికీ అందే విధంగా, పేదరికాన్ని పోగొట్టే విధంగా పరిపాలన జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎక్కడైనా ఉందా? కర్నూలు జిల్లాలో హత్య గావించబడినటువంటి వ్యక్తులు ఆ కేసులో సాక్షుల కింద పోలీస్ యంత్రాంగం పెట్టింది అంటే, పోలీస్ యంత్రాంగం తీసుకొచ్చింది అంటే ఈ రాజ్యాంగము ఎక్కడైనా అమలు జరుగుతుంది అనుకోవాలా? ఇది చాలా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా సరే, పైగా మళ్ళీ ఏదైనా పీపీపీ మోడ్లో చేయాలి, అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ గారి ప్రాంతాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇచ్చి వ్యాపారాలు ప్రోత్సహించాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం ఉంటుందా? ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలి, విత్డ్రా చేసుకోవాలి. కలెక్టర్ దాన్ని భారతరత్న ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాంతం బడుగు బలహీన వర్గాలకు సమాజంలో గుర్తింపు అభివృద్ధికి విశేష కృషి చేశారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు అన్నారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తొలుత గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో విభాగాధిపతులు, కార్పొరేటర్లు, అధికారులతో అంబేద్కర్ చిత్రపటానికి, అనంతరం లాడ్జీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. గుంటూరులోని లాడ్జ్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మేని, చిట్టిబాబు తదితరులు నివాళులు అర్పించారు. ప్రపంచ మేధావికి 134వ జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములైనందుకు, ఎవరైతే ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతా ఉన్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి మహోన్నతుడు. ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి అని, ఏకత్వం కొనసాగాలి అంటే, లౌకికవాదాన్ని కాపాడుకోవాలి అంటే అతిపెద్ద రాజ్యాంగం ద్వారా సాధించుకోవాలి, అందరూ కూడా సమానత్వంతో జీవనం కొనసాగాలి అంటే ఆయన యొక్క కృషి అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. వ్యక్తిగతంగా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యాంగాన్ని అందించి ఈ దేశాన్ని కాపాడుకునే విషయంలో కానీ, ఈ దేశంలో జీవించే ప్రతి ఒక్కరిని కాపాడుకునే విషయంలో కానీ అనుక్షణం కూడా ఆయన ఆలోచన చేసి ఈనాటికి కూడా ప్రతి ఒక్కరూ రక్షించబడతా ఉన్నారు, గౌరవించబడతా ఉన్నారు అంటే ఆయన ఆనాడు ఆలోచనే ఈనాటికి కూడా ఈ యొక్క గౌరవాన్ని, సామాజిక న్యాయాన్ని సాధించే దాంట్లో ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేయగలుగుతున్నారని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అలాంటి మహనీయుడు, అలాంటి ఆలోచన చేసినటువంటి ఒక సంఘ సంస్కర్త వారి యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఈనాడు మనందరి మీద గురుతర బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంలోనే ఈ కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల ముందే ఏ ఆశయంతో, ఏ ఆలోచనతో అయితే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల్ని పుణికిపుచ్చుకొని ఆ రోజున జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ ఏమిటే కాకుండా ఆ కమిషన్ ఏదైతే సూచించిందో ఆ ప్రతి ఒక్క సూచనని అమలు చేసినటువంటి
పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీకు మనవి చేస్తూ, గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి అన్యాయానికి ఈ రోజున దళితులకి అన్యాయం చేసిందో ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం. అలాంటి అన్యాయం మరొక్కసారి జరగకుండా ఉండాలంటే ఎవరైతే లౌకికవాదాన్ని కాపాడాలో, ఎవరైతే స్వామ్యవాదాన్ని కాపాడుతూ ఉన్నారో, ఎవరైతే ఈ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారత జాతి యావత్తు ఈరోజు ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ ఉంది. పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పారదోలి సమసమాజ స్థాపనకి నడుంగట్టి తను అనుభవించినటువంటి కష్టాలు, తను పడ్డటువంటి బాధలు, అంటరానితనం, అస్పృశ్యత భావితరాలకు ఉండకూడదని ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. తనకున్నటువంటి జ్ఞాన సముపార్జన నిమ్న వర్గాల ఉద్ధరణకి పూర్తిగా వెచ్చించినటువంటి వ్యక్తి. ఒక నిమ్న వర్గాలే కాదు, యావత్ భారత జాతి మనుగడ కోసం తన జ్ఞానాన్ని అంతా కూడా రాజ్యాంగం ద్వారా పొందుపరిచి ఇలా హక్కులన్నీ కూడా సకల భారతావనికి అందించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇలా బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్, ప్రశాంతంగా ఈ రాజకీయాలు 5 ఏళ్లకు ఒకసారి ఓటు హక్కు అనే ఆయుధంతో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధంగా ఆ రోజున ఆయన చేసినటువంటి ఏర్పాటే ఈరోజు ప్రధాన కారణం. అటువంటి వ్యక్తి ఈ రోజున భారతరత్న ఇచ్చి గౌరవించింది ఆ రోజు ఎన్టీ రామారావు గారి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ తరాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ని దళితుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలను నిరోధించడం కోసం ఆ కమిషన్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితుల హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి. రాజ్యాంగం ప్రతిరోజు అవహేళనకి, అవమానాలకు గురైంది. దళిత జాతి బతకడమే ఇబ్బందికరమైన పరిస్థితులు, అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు జరగని దుష్కృత్యం అనేది లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే ధైర్యం కూడా ఏ దళితుడు చేయనటువంటి పరిస్థితులు. మళ్ళా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దళిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా ధైర్యంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇవాళ తమ హక్కులు రేపటి రోజున అవసరమైతే కాపాడుకోవడానికి కానీ దేనికైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవాళ పీల్చుకునే పరిస్థితులు మళ్ళా వచ్చినాయి అనేది ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం, మనకు అందించినటువంటి రాజ్యాంగం ద్వారా మన హక్కులు మనం కాపాడుకుంటూ భావితరాలకి ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూసినట్టయితే వారు అందించినటువంటి ఫలాలు, వారు చేసిన పోరాటం మనకు చేత అయితే ఇక్కడే వదిలిపెట్టమన్నాడు. మీకు చేత అయితే ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే ఇక్కడే ఉంచండి, కానీ వెనక్కి నడపొద్దని చెప్పి ఆయన చెప్పినటువంటి సూక్తుల్ని మనం తీసుకొని మరి వారు అందించినటువంటి జ్ఞానాన్ని కానీ, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని కానీ ముందుకు నడిపించాలని, అలా నడిపించినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంటరానితనం నిర్మూలనకు అణగారిన వర్గాల శ్రేయస్సుకు కృషి చేసిన అభ్యుదయవాది అంబేద్కర్ అని కీర్తించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. తుమ్మలపల్లి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలతో ఘన నివాళులర్పించిన మంత్రి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్లడి. రాజరాజేశ్వరిపేటలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాలకు అలంకరణ చేసి రంగులు వేయించి శోభయమానంగా చేశామని వెల్లడి. నియోజకవర్గంలో సమస్యలపై పార్టీలకు అతీతంగా పనిచేస్తామని స్పష్టీకరణ. ఎస్ఎస్ఎస్ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో సితారా గ్రౌండ్స్ లో క్రికెట్ టోర్నమెంట్ జరగడం యువతకు ఆనందం కలిగించే విషయమని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ వెల్లడి.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.